మంచిదండి. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియచేస్తూ దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. నిన్నటి దినాన మనము ఆస రాజు గురించి ధ్యానించినాము. ఈరోజు యెహోషాపాతు గురించి మనం ధ్యానించబోతున్నాం. ఆస రాజు తర్వాత యెహోషాపాతు. ఇప్పుడు మనము ప్రజెంట్ యూదుల రాజులను మనము ధ్యానిస్తున్నామని దయచేసి గుర్తించాలి. రెహబాము దగ్గర నుంచి యూదుల రాజులుగా మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు యొక్క రాజులను మనము ధ్యానించట్లేదు. అది ప్రభు చిత్తమైతే యూదా రాజులు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు రాజుల గురించి ఆలోచిద్దాం. మరి యూదా రాజు, ఇశ్రాయేలు రాజులు కదా. ఇశ్రాయేలు రాజుల యొక్క గోత్రములు ఎన్ని? 10 గోత్రాలు. యూదా గోత్రములు 2 గోత్రాలు. చీలిపోవటాన్ని రెహబాము కాలంలో మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఈ 2 రాజ్యాల్ని మనం చూస్తూ యూదా రాజుల గురించి మనము ధ్యానిస్తున్నాం. ఈరోజు మనము ధ్యానించే యూదా రాజు యెహోషాపాతు. ఎవరండి? యెహోషాపాతు. యెహోషాపాతు అనగా న్యాయవంతుడు అని అర్థం. ఈ రాజు గురించి చాలా బిగ్ స్టోరీనే ఉన్నదండి. ఇతని గురించి చాలా సింపుల్గా చెప్పేసుకోవటం చాలా తక్కువే అవుతుంది. ఎంత కుదించి మాట్లాడాలి అన్నా కూడా ఈ రాజు యొక్క జీవితాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈరోజు కొంచెం ఎక్కువగానే అనిపిస్తూ ఉంటుందన్నమాట వాక్యం. ఎందుకు అంటే ఇతని గురించి మనము చూసుకున్నట్లయితే దినవృత్తాంతాల 2వ గ్రంథములో మనము వెళ్దాము. దినవృత్తాంతాల 2వ గ్రంథము దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే 17వ అధ్యాయము 12వ వచనం. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలను సామాగ్రిని నిలువ చేయ పట్టణములను కట్టించాను. ఈ యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడయ్యాడంట. ఇతని గురించి మరి అంత గొప్పగా అంతకంతకు గొప్పగా దేవుడు ఎలా చేశాడు అని దేవుని వాక్యములో మనము ధ్యానించుకుంటే ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథములో ఇతని గురించి రాయబడి ఉంటుంది. 17వ అధ్యాయం అది అలానే ఉంచుకోనండి. మధ్యలో దాన్ని మనము అలా తాకుతూ ఉంటాము. అలానే రాజుల మొదటి గ్రంథంలో కూడా 20వ అధ్యాయములో 2వ వచనములో మనం చూద్దాం. అతడు పట్టణమందున్న ఇజ్రాయేలు రాజైన ఆహాబు నద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నా భార్యలలోనూ నీ పిల్లలలోనూ సౌందర్యము గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చి ఉన్నాడని వారి చేత వర్తమానము తెలియజేసింది. అందుకు ఇశ్రాయేలు రాజు, నా ఏలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా. ఇక్కడ మనము ఈ చరిత్ర అంతా కూడా మనము చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి ఇతని గురించి రాయబడుతూ ఉంటుంది. ఈ వాక్యాన్ని మనము ముందు ధ్యానిస్తూ ఉందామండి. ఈ యొక్క చరిత్రలోనికి మనం వెళ్ళినట్లయితే మొట్టమొదటిగా యెహోషాపాతు 35 సంవత్సరముల వయసు అప్పుడు రాజుగా పరిపాలన చేయటాన్ని మనము చూస్తూ ఉన్నాం. మరి ఇతని గురించి మనము చూసుకుంటే షిల్హి కుమార్తెయగు అజూబా ఇతని తల్లిగా మనం ఆ 22వ అధ్యాయములో రాజుల మొదటి గ్రంథములో 22వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటాం. 41వ వచనములో మనం చదువుదాం. ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఏలుబడిలో 4వ సంవత్సరం మందు యూదాను ఏలనారంభించెను. యెహోషాపాతు ఏలనారంభించినప్పుడు అతడు 35 ఏండ్ల వాడై యెరూషలేములో 25 ఏండ్లు ఏలెను. అతని తల్లి పేరు అజూబా. ఆమె షిల్తీకు కుమార్తె ఉండెను. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇతనికి 35 సంవత్సరాల అప్పుడు రాజ్యభారమును వహించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇతని తల్లిని మనం చూస్తూ ఉన్నాం. యెహోషాపాతు గారు రాజు అయిన తరువాత తన జీవితంలో విగ్రహములను తీసివేసినటువంటి విధానాన్ని కూడా మనం చూస్తాం. రాజు అయిన తర్వాత అంటే తన తండ్రి కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఆస ఏం చేశాడు? విగ్రహములను తీసివేశాడు. నిన్నటి దినాన మనము ధ్యానించుకున్నాం. స్టార్టింగ్ ప్రారంభంలో ఆ యొక్క భయంకరమైనటువంటివన్నీ కూడా తొలగించడాన్ని, తన అవ్వను కూడా చివరికి అలాంటి పనులు చేసినందుకు ఆమెను తీసివేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ కూడా ఈ యెహోషాపాతు కూడా తన జీవితంలో మొదట విగ్రహములు తీసివేసినటువంటి వాడిగా దినవృత్తాంతాల 2వ గ్రంథములో
17వ అధ్యాయములో మనం చూస్తామండి. 6వ వచనములో మనం చదువుకుందాం. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి ఏం చేశాడంట, తీసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు తీసివేశాడు? యెహోవా మార్గముల యందు నడుచుకోవటానికి. నేను దేవుని మార్గములో నడుచుకోవాలి. ఈ లోకము మరి నాకు వద్దు. మా నాన్నగారు కూడా సగం దేవుణ్ణి వెంబడించి సగం లోకాన్ని వెంబడించాడు తన జీవితంలో. కాబట్టి నేను కూడా దేవుణ్ణి నేను వెంబడించాలి అని ఒక చక్కని తీర్మానము తీసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రతి రాజు గురించి కూడా అక్కడికి వచ్చేసరికి మనం ఆ పాయింట్ అలాగ పట్టేసుకుంటూ ఉంటుంటాం కదా. ప్రతి రాజు కూడా కొంతమంది ఏమో ఆ విగ్రహాలని ఎక్కువగా పెట్టి ఆరాధించడాన్ని చూస్తున్నాం. కొంతమంది రాజులు రాజు అయిన తర్వాత విగ్రహాలను తీసివేయటాన్ని చూస్తున్నాం. ఎక్కువ పెట్టినటువంటి రాజులు ఏ విధంగా నష్టపోయారో చూస్తూ ఉన్నాం. తీసివేసి దేవుణ్ణి హత్తుకున్న రాజులు ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు తీసివేస్తావో విగ్రహాలని ఇష్టపడతావో నీ ఇష్టం. నేను మీకు చెప్పాను, విగ్రహము అంటే ఒక బొమ్మ రూపమే కాదు, ఒక మనిషి రూపాన్ని నీ హృదయంలో ఉంచుకున్న ఒక ధనాపేక్ష కూడా ఒక విగ్రహంతో సమానమే. దాన్ని ఆశిస్తూ ఉన్నట్లయితే అది ఏదైనా కూడా దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో అది విగ్రహంతో సమానం. అంతే దేవుడు చెప్తున్నాడు. అది నీ కొడుకైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ కుమార్తె అయినా, ఎవరైనా సరే దేవుని కంటే నువ్వు దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావో, దేవుడి కంటే దేన్ని ఎక్కువ ఆరాధిస్తున్నావో, దేనికంటే ఎక్కువ దానికి ఇంపార్టెంట్ ఇచ్చి దేవుని సన్నిధిని కూడా పక్కన పెట్టేస్తూ ఉన్నావో అది నీకు విగ్రహంతో సమానం అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది మనకి. ఇతను తన జీవితంలో తన పితరుడైన దావీదు వలె నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. ఎలా నడుచుకున్నాడంట? 3వ వచనంలో చదువుతాం ఆ పైన. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడిచిన. మంచి ఆలోచన. దేవునికి మహిమ కలుగును గాక. ఇతను ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడో కదా, ఎవరిలాగా నడవాలని. దావీదు ఎంతో దేవునికి ఇష్టంగా నడిచిన వాడని ధ్యానించాము. చిన్న పొరపాట్లు పాపము తను చేసిన పశ్చాత్తాపడిన మనసును మనం చూసాము. దేవుణ్ణి హృదయం ఎరిగిన వాళ్ళు ఎవరు అంటే దావీదే. అందుకే దావీదుని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. నా హృదయానుసారుడు అని చెప్పాడు దేవుడు. ఆ తరతరాల ఆ యొక్క రాజ్యాన్ని ఇవ్వటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే ఇక్కడ యెహోషాపాతు తన తండ్రిలానో లేకపోతే తన తాతలానో తన ముత్తాతలానో సగం అవసరం లేదనుకున్నాడు. నేను దావీదు మా ముత్తాత అయిన దావీదులానే నేను నడుస్తానని ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో నీ తల్లిదండ్రులు ఎలా నడుస్తున్నారో నీకు తెలుసు. నీ అత్తవారు ఎలా నడుస్తుంటారో నీకు తెలుసు. నీ భర్త ఎలా నడుస్తాడో తెలుసు. నీ భార్య ఎలా నడుస్తారో తెలుసు. వారు దేవునికి ఇష్టంగా నడుస్తున్నారో లేదా అనేది నువ్వు పరిశీలన చేసుకోవాలి. వారు దేవునికి ఇష్టముగా లేరు, వాక్యానుసారముగా లేరు అని తెలిసి కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే తప్పదుగా, వాళ్ళు వెళ్తున్నప్పుడు నేను కూడా పోవాలిగా, వాళ్ళు చేస్తున్నప్పుడు నేను కూడా చేయాలిగా అంటూ ఉంటాం. అది చాలా రాంగ్. అది దేవుని చిత్తము కాదు అని నువ్వు తెలుసుకున్నప్పుడు వెంటనే దాన్ని నువ్వు అవాయిడ్ చేసేసేయాలి. ప్రియ సంగమ, ఈరోజు మనము ఎలాగ ఉన్నాము అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాము. ఈరోజు నువ్వు ఎవరు వలె నడవడానికి ఇష్టపడుతున్నావో పరిశీలన చేసుకో. పౌలైతే ఒకే మాట చెప్పారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అంతే, ఒక్క మాట సింపుల్గా చెప్పేశాడు అంతే. ఎందుకంటే తన నడక అంటే జీవించిన జీవితం అంతా ఎవరిలా జీవించారు? దేవుని వలె బ్రతికాడు. అందుకే అతను ఆ మాట చెప్పగలిగాడు. ఈరోజు మనం కూడా అలాంటి మెట్లు అనుభవంలో ఉందము గాక. మరొక విషయాన్ని మనం చూద్దాం ఇతని విషయంలో. ఇక్కడ మరొక నిర్ణయం ఏంటంటే తన రాజ్యాన్ని బలపరుచుకున్నట్లుగా చూస్తూ ఉంటాం. చాలామంది ఒక పదవిని ఒకటి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళని కావలసినటువంటి అవసరతలను బలపరుచుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ సుఖాన్ని బలపరుచుకుంటూ ఉంటారు, వాళ్ళ సుఖం కోసం. సొలొమోన్ కూడా అతను సౌఖ్యముగా జీవించుట కొరకు ప్రజల మీద ఏం వేశాడని చెప్పుకున్నాం, ఎక్కువ పన్ను వేశాడు. యెరూషలేము దేవాలయం కట్టడం అయిపోయింది. ఈవెన్ తన భార్యలకు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం అయిపోయింది. అయినా కూడా ఆ ప్రజల మీద పన్ను ఏం చేయలేదంట, తగ్గించలేదు. బాగా లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయాడు. కాబట్టి ఈరోజు చాలామంది ఆ రాజు అయిపోయినాక లేకపోతే ఒక పదవి వచ్చేసింది. ఇప్పుడు మనం చాలామంది రాజకీయ నాయకులను కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది చాలా చక్కగా పదవి వచ్చిన తర్వాత
ప్రజలకి అంటే వాళ్ళకు వచ్చినటువంటి దానితో తృప్తి పడుతూ చాలామంది ప్రజలకి సహాయం చేసినటువంటి వారు కూడా ఉన్నారు. వారి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ కొంతమంది అయితే ఒకటే దోచుకుంటూ ఉంటారు. ప్రజల సొమ్ముని ఏమీ చేయరు, ఏమీ చేయరు. ఒక కాలువలు కట్టరు, ఒక రోడ్లు వేయరు, ఏమీ చేయరు. అన్నిట్లో డబ్బులు తీసేసుకునేది, దాచిపెట్టుకునేది కదా. కానీ యెహోషాపాతు అలా చేయలేదంట. రాజ్యాన్ని బలపరిచినాడంట. ఏం బలపరిచాడంట? రాజ్యమును. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనే 17వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ మాట చదువుతున్నాం. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇజ్రాయేలు తన మీదకి రాకుండా, బాగా వినండి మాట, ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకున్నాడు. తన రాజ్యములో ఎలా బలం ఉండాలి? ఇశ్రాయేలీలు మన మీదకి రాకుండా ఉండాలంటే ఇదిగో ఇలా కట్టేసేద్దాం, మీరందరూ ఇలా బలవంతులుగా ఉండాలి, మీరు ఇలా ధైర్యంగా ఎదుర్కొనేవారిగా ఉండాలి, వాళ్ళు మన మీదకి రాకుండా ఉండాలంటే మనం ఇలా జీవిద్దాం, మనం ఇలా కట్టేసుకుందాం, ఇలా ప్రాకారాలు పెట్టేసుకుందాం అని అన్నీ కూడా ఎక్కడికక్కడ బందోబస్తు చేసేసాడంట. ఎవరు రాకుండా? ఆ ఇశ్రాయేల్ రాజు యుద్ధానికి రాకుండా. ఈరోజు నీవు కూడా బలపరుచుకోవాలి ప్రార్థనా జీవితాన్ని. శత్రువైన అపవాది మన బిడ్డల మీద, కుటుంబం మీద రాకుండా ఏం వేసుకోవాలంట? కంచె ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఏం ప్రార్థన? ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఈ ప్రార్థనలో నువ్వు మెట్టు ఎదుగుతూ ఏమవుతుందంటే ఆ కంచె బలంగా తయారైపోతుంది. ఎవ్వరిక నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని తాకలేరు. ఈరోజు తాకుతూ ఉన్నారు అంటే అనేక మంది నీ జీవితంలో ఆ యొక్క బలము తగ్గిపోయింది, ప్రార్థన బలము, ప్రాకారము తగ్గిపోయింది. ఈరోజు ప్రియ సంగమం, మనం ఎలాగున్నామో పరిశీలన చేసుకుందాం. అలాగే ప్రాకారములు ఉన్న చోటనెల్లా సైన్యాన్ని ఉంచేశాడంట. ఏముంచాడంట? 2వ వచనంలో చూద్దాం. 17వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి, ప్రతి ప్రాకారము దగ్గర ఎవరిని కాపల పెట్టాడంట? సైన్యమును పెట్టారు. ఏమండి, మన యొక్క సైన్యం ఎవరు? మన దేవుడైన యెహోవానే. ఆయన మన ముందు పెట్టుకోవాలంతే. ప్రతి విషయములో కూడా దేవుణ్ణి మన ముందు పెట్టుకుని మనం నడిచే వారముగా ఉందుముగాక. ఇక్కడ ఇంకా మనం ఇంకొక విషయాన్ని మనం చూస్తే, ఇతను పరిపాలన ప్రారంభించినటువంటి 3వ సంవత్సరంలోనే ఏం చేశాడంటే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. చాలామంది 3 సంవత్సరం కూడా అవ్వకుండానే ఏం చేసేసుకున్నారు? చెడ్డ నిర్ణయాలు తీసుకున్నారు కదా. ఇతనైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారంట. హల్లెలూయా. ఇక్కడ అతను రాజుగా అయిన 3వ సంవత్సరమునందే ఒక మంచి ఆలోచన, దేవునికి సంబంధించిన ఒక గొప్ప కార్యాన్ని పూనుకున్నాడు. ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్పటానికంట, అంటే వాక్యము ప్రజలకి నేర్పించటానికి అధికారులను, లేవీయులను పెట్టినాడంటండి. 17వ అధ్యాయంలో 7 నుంచి 9వ వచనం వరకు చూస్తాం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకే అతడు పెద్దలైన బెన్హాయులను, ఒబద్యాను, జకర్యాను, నెథానేలును, మికాయేలును, షమాయ, హతన్య, వీళ్ళందరి పేర్లు చూస్తూ ఉన్నామండి. ఆసాహేలు, పెమీరమోతు, యోహోనాతాను, అధోనియా, టోబియా, టొబాదోనియాను, లేవీలను, యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేత పుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయిచు, యూదా పట్టణములన్నిటినూ సంచరించుచు జనులకు బోధించు. చూసారా, రాజు మనకు కూడా చాలాసార్లు ప్రభుత్వాలు కొన్ని ఆఫర్లు ఇస్తూ ఉంటుంది. నేను కనుక ముఖ్యమంత్రిని అయితే, లేకపోతే నేను కనుక ప్రధానమంత్రిని అయితే, ఇదిగో ప్రజలైన మీకు ఈ యొక్క ఫండ్ ఇస్తా, ఇది మీకు ఇస్తా అంటూ ఇట్లాంటివి మనకి ఆశ చూపుతూ ఉంటారు. ఇవన్నీ ఒక లోక సంబంధమని. కానీ ఈ రాజు యెహోషాపాతు రాజైన తర్వాత జనులందరికీ కూడా దేవుని వాక్యం వినిపించాలని చక్కని నిర్ణయం తీసుకున్నాడంట. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని బ్రతికించేది ఏంటిదండి? దేవుని వాక్యమే. పాపములో పడిపోకుండా మనల్ని కాపాడేది దేవుని వాక్యమే. ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో అక్కడ సమృద్ధి, సర్వ సమృద్ధి ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, ఎలాంటి అపవాదికి చోటు ఉండదంతే. హల్లెలూయా. తన రాజ్యమంతా కూడా సువార్తను ప్రకటించాడంట, పెట్టాడంట అక్కడ పెద్దల్ని. ఎంతమంది పెద్దల్ని పెట్టాడో, లేవీల్ని పెట్టాడో చూడండి. ఈరోజు నువ్వు కూడా అలా బోధిస్తూ ఉన్నావా? నీ పిల్లలకి టీచ్ చేస్తూ ఉన్నావా? ఈరోజు నీ కుటుంబానికి దేవుని యొక్క వాక్యమును మనము
తెలిపేటువంటి వారముగా, బోధించే వారముగా మనం ఉండాలి. ఈరోజు మనం ఏం చేస్తుంటాం? అవి నేర్చుకో, ఇవి నేర్చుకో, అది చేయి, ఇది చేయి అని చెప్తూ ఉంటాం. దేవుని వాక్యం నేర్చుకోమని మనం చెప్పం. అంతేకాదు, మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, యెహోవా భయము చుట్టుపట్ల ఉన్నటువంటి రాజ్యములందరికీ కూడా ఒక భయం వచ్చేసిందంట యెహోషాపాతును చూసేసరికి. అంటే అతను కలిగి ఉన్న భయభక్తులు కలిగి ఉన్న ఆ జీవితాన్ని చూసినప్పుడు, యెహోషాపాతును చూస్తున్నప్పుడు, ఆ రాజ్యం గురించి వింటున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి ఏం కలిగిందంట? భయము. భయం. ఈ మాట మనము రాహాబు వేశ్య కూడా అంటూ ఉంటుంది కదా. ఆ యొక్క వేగుల వారు వచ్చినప్పుడు, ఇదిగో మిమ్మల్ని గూర్చి మేము విన్నప్పుడు మా గుండెలు అదిరిపోయినాయి, మీ దేవుడు గొప్పవాడని మేము విన్నాము, శూరకార్యములు చేశాడని విన్నాము, మేము మా పక్కన అటువైపు ఉన్న రాజ్యాలకు ఏం జరిగిందో మేము విన్నాము, మరి ఎంతో కార్యాలు దేవుడు చేయటాన్ని నేను చూసాం మేము, మరి మాకు చాలా భయమేసింది అని చెప్పారంట. ఈరోజు దేవుని బిడ్డమైన నిన్ను చూస్తున్నప్పుడు అపవాది నీ దగ్గరికి రావటానికి భయపడాలి. అపవాది మన దగ్గరికి రావటానికి భయపడాలి అంతే. మనలో నుంచి ఆ వెలుగు అలాగా ప్రకాశించాలి అంతే. మనం ఇచ్చే చనువును బట్టి చాలాసార్లు చాలా ఎక్కిలి వేషాలు వేస్తూ మాట్లాడటానికి మన ముందుకి చాలామంది వస్తూ ఉంటారు. చాలా అసభ్య పదాలతో మాట్లాడుతూ ఉంటారు. సో మనము అలాంటి వాటికి చోటు ఇవ్వకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు నీ భయము చుట్టుపక్కలకి వెళ్ళిపోవాలి. అమ్మో ఈ అమ్మ దేవుని ప్రార్థన చేసుకునేవా, అమ్మో వీళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు, అంతే. దేవుని భయం, నువ్వేం మాట్లాడిన అవసరం లేదు, వాళ్ళకే ఒకరోజు దేవుడు భయం పుట్టిస్తాడు. వాళ్ళ గుండెలే అద్దిరిపోతాయి అంతే. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో అక్కడ మనం చూసుకుంటాం. నేను చెప్పినటువంటి మాట దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 17వ అధ్యాయంలో 10-11 ఉంటుందన్నమాట. చుట్టుపక్కల వారికి భయం కలిగినని. రాజుల మొదటి గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చూసుకుంటే 44వ వచనాన్ని చూసుకున్నట్లయితే, యెహోషాపాతు ఇజ్రాయేలు రాజుతో సంధి చేసెను. ఏమండి, ఇక్కడ వరకు బాగుందండి, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఏం చేశాడంటే ఇశ్రాయేలు వారితో సంధి చేసుకున్నాడంట. వెళ్ళిపోయి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆ యొక్క ఆహాబుతో సంధి అంటే సంబంధం కుదుర్చుకున్నాడు. ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు బహు దుర్మార్గంగా ఆలోచించినటువంటి వాడు. అతను దేవుని భయము లేనటువంటి వాడు. ఆహాబు భార్య అయినటువంటి యెజెబెలు ఎంత ఘోరమైన స్త్రీనో మనకి తెలుసు కదా. అలాంటి ఆహాబుతో ఇతను సంధి చేసుకున్నాడు. అంటే అంటే సంబంధం కుదుర్చుకున్నాడు. స్నేహమును సంబంధం కుదుర్చుకున్నట్లుగా. ఏం సంబంధం కుదుర్చుకున్నాడంటే తన యొక్క ఆహాబు యొక్క కుమార్తెను, ఆమె పేరు అతల్య. ఏం పేరండి? అతల్య. ఈమె గురించి నేను మీకు ముందు వస్తుంది, ఈమె గురించి కూడా మీకు ముందు వస్తుంది, నేను చెప్తా. ఈ అతల్య, ఈ మాట చాలా గట్టిగా గుర్తుపెట్టుకోనండి. యెహోషాపాతు యొక్క కుమారుడికి ఈ యొక్క ఆహాబు కుమార్తె అయిన అతల్యానిచ్చి పెళ్లి చేస్తాడు. ఆమె బహు భయంకరమైనటువంటి వ్యక్తి. ఈమె గురించి నేను ఇప్పుడు మాట్లాడను, ఈమె గురించి ముందు వస్తుంది, రాజుల్లో ముందు వస్తుంది. అప్పుడు ఈ అతల్య గురించి మనము మాట్లాడుకుందాం. ఆమెకిచ్చి పెళ్ళి. చూడండి, దేవుడి వాక్యము, దేవుని బిడ్డలు ఏం చేసుకోవాలి? వివాహం చేసుకోవాలి కదా. అన్యులతో మనము సంబంధం పెట్టుకోకూడదు, పొత్తు పెట్టుకోకూడదు కదా. కానీ ఒక దేవుని బిడ్డగా ఉన్న యెహోషాపాతు చేసినటువంటి ఒక చిన్న లోపము ఏంటి అంటే, మొదటిగా ఇక్కడ మనం చూస్తున్నట్లుగా ఆ యొక్క ఆహాబు కుమార్తె అయిన అతల్యతోటి వివాహము చేసినట్లుగా మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథములో 22వ అధ్యాయములో 44వ వచనములో మీకు కనిపిస్తూ ఉంటుంది. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో ఏం చేసుకున్నాడంట? సంధి చేసెను. ఆ తర్వాత మనం చూస్తే ఆ రాజుకి సహాయం చేయడానికి కూడా పరిగెత్తినట్లుగా చూస్తాం. 8వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే, రాజుల 2వ గ్రంథములో 8వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని ఉండెను కనుక ఆహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇజ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి. 26వ వచనం కూడా చూడండి.
అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 22 వేడ ఉండి యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి పేరు అతల్య. ఇతడు బహు దుర్మార్గంగా పెరగటాన్ని కూడా మనం చూస్తూ ఉంటామన్నమాట. మరి ఇంత భయంకరమైనటువంటి స్త్రీని తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసినట్టుగా చూస్తున్నాం. జనరల్గా ఎవరైనా పెళ్లి సంబంధం చూసేటప్పుడు వాళ్ళు చెడ్డవాళ్లే తల్లిదండ్రులు. ఒకవేళ మనం అంటే ఎప్పుడు కూడా మంచివాళ్లే తల్లిదండ్రులు, నేను తప్పు పట్టట్లేదు. ఒకవేళ వాళ్ళు చెడు మార్గంలో ఉన్న పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు మాత్రం ఎట్లాంటి వాళ్ళని చూస్తారు? చాలా మంచి వాళ్ళని చూసి తీసుకొచ్చుకుంటారు. యెహోషాపాతు మాత్రం చూసి ఎలాంటి స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేశాడంటే బహుభయంకరమైనటువంటి స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను తన యొక్క జీవితంలో మరి ఆ దినవృత్తాంతాల 2వ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 18వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ మరొక్క విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. మొదటి వచనం చూడండి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. ఇక్కడ చాలా బాగా క్లియర్గా రాశాడు కదా. అక్కడేమో సంధి అని ఉంది, ఇక్కడేమనుంది వియ్యముంది. కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయెను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదకు పోవుటకు అతన్ని విందు పెట్టి. చూడండి ఆ రాజు ఎంత కుట్ర కలిగిన వాడు అంటే ఆ యొక్క కుట్రని అర్థం చేసుకోలేకపోతున్నాడు యెహోషాపాతు. భక్తి ఉండాలి, కానీ భక్తిలో నీవు మెలకువ నేర్చుకోవాలి. చాలామంది అమాయకంగా భక్తిలో ఉండిపోతుంటారు. అమాయకమైన భక్తిలో ఆలోచన చేయలేరు. అయ్యో ఇదేంటి ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు గ్రహించలేరు. అంతరంగములో ఏ స్వభావాన్ని పెట్టుకొని మాట్లాడుతున్నాడో ఆ మాటలో నీకు అర్థమైపోవాలి. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఒక స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, ఒక పురుషుడితో అందుకే వాక్యం యేసుప్రభువు చెప్తాడు, పాము వలె వివేకముగాను పావురం వలె నిష్కపటంగా. నువ్వు భక్తిగా ఉండాలి, భక్తిలో మెలకువ కలిగి ఉండాలి. నా మాట అర్థమవుతుందండి? భక్తిలో మెలకువ. ఒక వ్యక్తితో అది పక్కింటోళ్ళైనా ఎదిరింటోళ్ళైనా వాళ్ళ చూపుల్లో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ అంతరంగం తెలిసిపోతుంది. దాన్ని బట్టి నువ్వు ఎలాగుండాలంట? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యెహోషాపాతు రాగానే పెద్ద బోల్డ్ని గొర్రెలు కోసేసి ఆయనకి, ఆ రాజుకి, అందరికీ విందు పెట్టేసేసాడంట. బాగా పెట్టేస్తున్నారంటే దాని వెనక ఏదో ఉంటుంది అనమాట. మనం కూడా కొంచెం ఆలోచించుకోవాలి. అంటే ఎప్పుడూ పెట్టినవాడు అకస్మాత్తుగా మనల్ని ప్రేమగా పిలిచి ఏదేదేదేదో పెట్టేస్తున్నారంటే ఏదో ఉంది. అది మంచా చెడా? కొంచెం ఆలోచించు, జాగ్రత్తగా అడుగువే. నా మాట అర్థమవుతుంది అనుకుంటా. హల్లెలూయా. యెహోషాపాతు అడుగు వేయలేకపోయాడు. భలే పెట్టేశాడు అనేసంగానే వెంటనే అక్కడ ఒక చిన్న మెలికి పెట్టాడు. ఎవరు? ఇశ్రాయేల్ రాజు. ఏం పెట్టాడు? నాతో పాటు యుద్ధానికి వస్తావా? నాకు సహాయం చేస్తావా? నాతో పాటు పోట్లాడతావా? ఆమె నన్ను అనింది, వీళ్ళు నన్ను అన్నారు, నాతో పాటు పోట్లాడతావా? నాతో పాటు వచ్చేస్తావా? చూడండి, ఓకే, అది మంచా? నిజంగా ఒక దేవుని బిడ్డలా? ఆలోచించు. ఓకేనా? అడగొచ్చా? అంటే పోట్లాడమంటలా, అడగొచ్చా? ఏదైనా చేయొచ్చా? ఆలోచించాలి మనం. అయితే ఈ యెహోషాపాతు ఆలోచించుకోకుండా ఏం చేశాడంటే ఓకే అన్నాడు. ఇతను కుట్రలు చూడండి ఎలా వెళ్ళిపోయి ఓకే అన్నాడు. ఓకే అనగానే మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమంటున్నాడంటే, మరి నా డ్రెస్ నువ్వు వేసుకో, నీ డ్రెస్ నేను వేసుకుంటా. నా డ్రెస్ నువ్వు వేసుకో, నీ డ్రెస్ నేను వేసుకుంటా. సరే ఓకే. అసలు అర్థం కావట్లే. అసలు అంత జరుగుతుందంటే ఆలోచన ఉండాలా లేదా? ఎక్కడికి వెళ్ళిపోతుంది నీ తెలివి? ఒక ఆట ఆడినప్పుడు ఒక 1000 రూపాయలు పోగొట్టుకున్నావు అంటే నీ తెలివి ఏమైపోతుంది? రెండో ఆటలో 40,000 పోగొట్టుకుంటున్నావు, మూడో ఆటలో 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటున్నావు. ఏమైపోతుంది నీ తెలివి? అర్థం కావట్లా. వాడు అపవాది ఎంత ఎర్రయేసి లాగుతున్నాడు అర్థం కావట్లా. మనం చెప్పా 1,20,00,000 1,20,00,000 గేమ్లో. ఎంత దారుణం అంటే అతనికి అర్థం కావట్లేదా? నీకు అర్థం కావట్లేదా? నీ భర్త దేవుని సన్నిధికి రాకుండా లోకంలోకి వెళ్ళిపోతున్నాడు అంటే నీకు అర్థం కావట్లేదా? కారణం తెలియట్లేదా? నీ పిల్లలు నీతో ఒకప్పుడు ఎంతో ప్రేమగుండే పిల్లలు ఇప్పుడు సపరేట్గా ఏదేదో ఆలోచించుకుంటూ ఫోన్లు నొక్కుంటూ ఉంటున్నారంటే నీకు అర్థం కావట్లేదా? దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, మెల్లక్కువ కలిగి కనిపెడుతూ ఉండాలి. జాగ్రత్త. ఈరోజు తెలివికై నీవు మొరపెట్టిన ఎడలా అంటున్నాడు దేవుడు. నువ్వు మొరపెట్టు. అయితే యెహోషాపాతు గ్రహించలేకపోయాడు. వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకుని యుద్ధానికి వెళ్ళిపోయాడు. శత్రువు
ఈ డ్రెస్ ఎవరిది? రాజు, ఇశ్రాయేల్ రాజు డ్రెస్ కదా. అందుకని సైనికులందరూ కూడా, శత్రు సైనికులందరూ ఎవరి మీద గురి పెట్టారంట? వచ్చి యెహోషాపాతుకి పెట్టేశారు. పెట్టగానే అదిరిపోయాడంట. ఎవరు? మన హీరో యెహోషాపాతు గారు. బాబోయ్, నేనేదో యుద్ధం చేయటానికి వచ్చి, నేనేదో సహాయం చేయటానికి వస్తే వీళ్ళందరూ కలిసి నా మీద పడుతున్నారేంటి? వాళ్ళని వదిలేసి, అసలోని వదిలేసి కొసర మీద పడుతున్నారేంటి? అప్పుడు అర్థమైందంటండి. అప్పుడు అర్థమయ్యి దేవుని యొక్క సన్నిధిలోనంట 2 చేతులు పైకెత్తి దేవుని దగ్గర మొరపెట్టినాడంటండి. దేవుని దగ్గర, ప్రభువా, నాయనా, యెహోవా, నాకు సహాయం చేయి అని 2 చేతులు ఎత్తి సరిసేసరికి ఆ సైనికులు, ఈడు ఇశ్రాయేల్ రాజు కాదు రే, పద ఇది కాదు మన గురి అన్నట్టు ఆ గురి తిప్పేసుకొని వెళ్ళిపోయారంట. అప్పుడు అమ్మ బతికాన్ర దేవుడా అని బయలుదేరాడంట. ఎవరు? యెహోషాపాతు. ఈరోజు ప్రతి అపాయము నుంచి నువ్వు తప్పింపబడేది దేవుని యొక్క సహాయము వలనే. యెహోవా సహాయము వలన మనం ఏమవుతున్నామంట? తప్పించబడుతున్నాము, రక్షింపబడుతున్నామని మనము గ్రహించుకోవాలి. ఈరోజు నీ జీవితంలో, నీ దినములో, నీ జీవితంలో ప్రతిరోజు కూడా ఆయన సహాయం కొరకు అడుగు. ఆయన సహాయం కొరకు అడుగు. మనుషుల దగ్గర కాదు, కానీ మొదట దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. ఆయన మార్గాన్ని చూపిస్తాడు. ఉదయాన్నే లెగిచి, ఈ దినం ఇది అవసరం ఉన్నది ప్రభా, ఇది కట్టాలి, ఇది చేయాలి ప్రభా, ఇక్కడికి వెళ్ళాలి, నాకు సహాయం చేయని అడిగితే అన్నిట్లో కూడా దేవుడు మనకేం చేస్తాడండి? కృప చూపిస్తాడు. కొంతకాలమైన తర్వాత మరి అక్కడ కొద్దిగా వెళ్ళిపోతాడు. కొంత పక్కన ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత కొంతకాలమైన తర్వాత మళ్ళా ఆహాబును దర్శించి అతనితో చేయకూడనటువంటి ఒక సంధి చేస్తాడండి. ఏం చేస్తాడంటే, సిరియా రాజుపై యుద్ధానికి వెళ్ళిపోతాడని ఇందాకే మీకు చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిపోతాడు. దేవుడు ఆ మరణం నుంచి తప్పించిన తర్వాత దేవుణ్ణి స్తుతించుకుంటూ యెహోషాపాతు ఇంటికి వచ్చేస్తాడు, రాజ్యానికి వస్తాడు. రాగానే ఒక సేవకుడిని పంపించేస్తాడు దేవుడు తప్పిస్తాడు, కరెక్టే, నిన్న ఆ టైంలో కాపాడుతాడు, కానీ హెచ్చరిక మాత్రం విడిచిపెట్టాడు. ఏం చేయడు? హెచ్చరికని ఖచ్చితంగా ఉంటుంది. పనిష్మెంట్, దాన్ని ఏమనొచ్చు అంటే పనిష్మెంట్. అది మనం ఖచ్చితంగా లోబడాలి. ఎందుకంటే తెలియక భక్తి విషయంలో నువ్వు భక్తిగా ఉన్నావు, తెలియక ఏదైనా పొరపాటు చేసినప్పుడు తప్పిస్తాడు, కానీ సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తాడు. హెచ్చరిక ద్వారా అవకాశం ఇస్తాడు. అదే దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడటం. ఈ యొక్క ప్రవక్త అయినటువంటి యేహూను అక్కడ పంపించాడంట. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 19వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ వచనంలో చూస్తే, దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యోహు అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేసి, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు ఏమైపోయావు? నువ్వు స్నేహితుడు అయిపోయావు, జాగ్రత్త జాగ్రత్త. ఆ యొక్క సేవకుడు గద్దించినప్పుడంట తన దిద్దుబాటును బట్టి దేవుడు ఆశీర్వదించినట్లుగా మనము 3-4 వచనాల్లో కూడా చూస్తాం. సరిదిద్దుకున్నాడు. ఏం చేసుకున్నాడంట? సరిదిద్దుకున్నాడు. ఆ 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అతని మీదకి, బాగా వినండి, ఇది ఇంతవరకు ఎక్కడి నుంచి? ఆహాబు దగ్గర ఆగిపోయింది ఇతని జీవితం. ఓకే, స్టాప్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. కానీ ఈలోపు ఏం జరిగింది? అసలైనటువంటి మేకుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరు? ఆహాబు యొక్క వచ్చేసింది. ఆల్రెడీ ఆ మేక ఎక్కడుంది? ఇంట్లోకి వచ్చేసేసింది. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ వెళ్ళట్లేదు, కానీ ఇంట్లోకి వచ్చేసేసింది. అయితే యెహోషాపాతు జీవితంలో యుద్ధాలు చాలా ఎక్కువగా వచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. ఒకసారి అమ్మోనీలు, మోయాబీలు, ఎదోమీలు కలిసి యుద్ధానికి వచ్చారంట. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తున్నాం. ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీలను, మోయోనీలలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చేసారు. ఏం చేశారంటే, ఎంతమంది వచ్చారో చూడండి కదా, దాదాపు అందరూ కూడా అతని యుద్ధానికి వచ్చేసారంట. ఎంతమంది యుద్ధానికి వచ్చారు. కానీ నువ్వు పొరపాటు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు నీ మీదకి ఎంతమంది దండొత్తి వచ్చినా కూడా ఏమీ చేయలేరు, తెలుసా? ఎందుకు? కారణం ఏంటో తెలుసా? యెహోషాపాతు ఉపవాస ప్రార్థన చేయటం ప్రారంభించాడంట. యుద్ధానికి ప్రజలు వస్తే కత్తి పట్టుకొని యుద్ధానికి పోవాలి కదా, కానీ యెహోషాపాతు ఏం చేస్తున్నాడు?
ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో చాలామంది అంటారు, ఏందమ్మో అది ఆడబడేసి పెద్ద ప్రార్థన చేస్తున్నావేంది, నువ్వు ప్రార్థన చేస్తున్నావేంది మాట్లాడకుండా అంట. ప్రార్థనకి మించిన ఆయుధం మరొకటి లేదు. ఆ యొక్క 3వ వచనంలో మనం చదువుకుంటూ ఉంటామండి. అతను ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏం చేశాడంట, ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. చూడండి 2వ దినవృత్తాంతాల్లో 20. అందుకే యెహోషాపాతు భయపడి ఎవరి దగ్గర, యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా, స్టార్టింగ్ ఏమో యూదా అంతటా సువార్త ప్రకటించాడు చక్కగా. ఇప్పుడు సమస్య రాగానే మీరు వాక్యం విన్నారు కదా, మీకు వాక్యం తెలుసా తెలీదా, మీకు వాక్యం తెలుసు కదా, ఇప్పుడు శత్రువులు వస్తున్నారు, ప్రార్థన చేయండి. కాలం ఎలా మారిపోయిందో చూడండి, టెక్నాలజీ ఎలా పెరిగిపోయిందో చూడండి, అర్థం కావట్లా, ప్రార్థన చేయండి. వాక్యం తెలిసిన వాళ్ళేగా, దేవుని వాక్యము మర్మములు ఎరగనటువంటి వారము కాదు కదా మనం. ఈ జీవితం ఎంత భయంకరంగా, లోకం ఎంత భయంకరంగా ఉన్నదో మనకు తెలుసు కదా. అయితే దానికి తగిన అటువంటి ఆ యొక్క పరిష్కారం ఏంటి అంటే ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. మరి ఎంత బాగా ప్రార్థన చేస్తాడంటేనండి, మీరు తర్వాత చదువుకోండి. అది మనం చదువుకుంటే ఆ ప్రార్థన అక్కడి నుంచి 20వ అధ్యాయంలో ఆ నుంచి అతను చేసిన ప్రార్థన ఎలా ఉంటుందంటే, తన తాత సొలొమోను చేసినట్లుగా చేస్తాడండి ప్రార్థన. సొలొమోను ఏ విధంగా యెరూషలేము దేవాలయం కట్టినప్పుడు ఏం చేశాడండి, ఎంత బాగా ప్రార్థన చేస్తాడో కదా, దేవుడి దగ్గర తగ్గించుకొని నాకు సహాయం చేయి, అది లేదు ఇది లేదు, నాకు బుద్ధి ఇవ్వు, తెలివి నువ్వు, ఎంత బాగా ప్రార్థన చేస్తాడో యెహోషాపాతు కూడా సేమ్ అలా చేసినట్టు కనిపిస్తుంది మనకు. ఆ ప్రార్థన అలా కనిపిస్తుంటుంది మన ప్రార్థన. ఈరోజు ప్రార్థన నేర్చుకోవటంలో తప్పేం లేదండి. చాలామంది అంటారు, వాళ్ళు చేసినట్టు చేస్తున్నావేంది, వీళ్ళు చేసినట్టు చేస్తున్నావేంది అంటారు. నీకు రావట్లేదు కాబట్టి నేర్చుకుంటున్నావు, నేర్చుకో, తప్పులేదు. ఒక దినాన ఇప్పుడు ఆ ప్రార్థన, వాళ్ళు చేస్తున్న ప్రార్థన నువ్వు నేర్చుకున్నట్లుగా ఒకరోజు వస్తుంది, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, నీ నోరు తెరిచి నువ్వు ప్రార్థనలు వల్లించడం స్టార్ట్ చేస్తావు, నువ్వు దేవునితో ప్రత్యేకంగా మాట్లాడటం ప్రారంభిస్తావు. అందుకే కదా ఫస్ట్ మనకి యేసయ్య నేర్పించిన ప్రార్థన ఏంటి శిష్యులకి, పరలోకమందున్న మా తండ్రి ఇంకా ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉండండి అని అర్థం కాదు, దాని ప్రకారం బ్రతకండి అని అర్థం. దాని ప్రకారం బ్రతికి దాని ప్రకారం జీవించి ప్రార్థన చేసుకోండి అని అర్థం. ఇప్పుడు అదే చేస్తున్నామా? ఎందుకు? మనకి కూడా దేవునితో మాట్లాడటం వస్తుంది, దేవునితో ఎలా మాట్లాడాలో మనము నేర్చుకుంటున్నాము కాబట్టి అదే వల్లించిన అవసరం లేదు. మనము సొంతగా మన తండ్రితో మాట్లాడవచ్చు, ఫ్రీగా మన దేవునితో మాట్లాడవచ్చు కదా. ఎంతో చక్కగా సంతోషంగా బాధ పంచుకోవచ్చు, దుఃఖం పంచుకోవచ్చు, మరి సంతోషాన్ని కూడా మన దేవునితో పంచుకోవచ్చు. అలాగా మనము దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. యెహోషాపాతు దేవునితో మాట్లాడటం నేర్చుకున్నాడంట. అప్పుడు అలా ప్రార్థన చేస్తుంటే దేవుడు యహాజీయేలు అనేటువంటి ప్రవక్త ద్వారా అక్కడికి వచ్చి మాట్లాడాడు. ప్రతి విషయానికి దేవుడు ఏం పంపిస్తున్నాడు? యెహోషాపాతు దగ్గరికి సేవకులను పంపిస్తున్నాడు. ఈరోజు దైవ సేవకులు ఉండటం మన జీవితంలో ఆశీర్వాదం కదండి. కొంతమందికి సేవకులు ఉండమన్నారని ఎక్కడ చూసినా ఎవరిని పడితే వాళ్ళని పరిచయం చేసుకొని పరిగెత్తుతూ ఉంటారు. ఆ సేవకుడి దగ్గరికి, ఈ సేవకుడి దగ్గరికి, ఈ సేవకురాల దగ్గరికి పరిగెత్తుతూనే ఉంటారు. నో, నిన్ను మేపేటువంటి ఒక మంచి సేవకులు నీతో ఉండటం నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ కాపర్లకు మనము లోబడటము, ఆ వాక్యమునకు మనము లోబడటము, సరిచేసుకోవటం మనకు ఆశీర్వాదం. ఆ సేవకుడు వచ్చి అక్కడ ప్రవచిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం 14, 15, 16 వచనాలలో. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి 14, 15, 16. అప్పుడు మత్తాన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహాజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, అందరికీ చెప్తున్నాడండి, మీరందరూ ఆలకించండి. ఇక్కడ కూర్చున్న మనం కూడా ఆలకిద్దాం. ఈరోజు మన మీద కూడా ఎంతో శత్రు సైన్యం, ఎన్నో అవసరాలు, ఎన్నో విషయాలలో మనం కొట్టబడుతూ ఉండొచ్చు. అయితే దేవుడు చెప్తున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో కూర్చుండి మొరపెట్టుకుంటున్న వారులారా, ఏమంటున్నాడు? ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, ఎవరు జరిగిస్తారంట? ఎవరండి అసలు ఇట్లా మాట్లాడే దేవుడు నీకున్నాడు? అసలు ఎప్పుడన్నా మనకి తెలుసా? నాకైతే నా చిన్నప్పటి నుంచి తెలియదండి, ఇంత చక్కగా మాట్లాడే దేవుడు నాకు తెలియదు. నా బాల్య దినంలో నాకు తెలియదు, నా టీనేజ్లో దాటిన తర్వాతే నాకు తెలిసింది
ఎంత బాగా మాట్లాడతాడండి మన దేవుడు, ఎంత గొప్పగా ప్రతి విషయంలో ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. భయపడొద్దు, జడియొద్దు, యుద్ధం మీరు కాదు, ఎవరు చేస్తారు? నేను చేస్తా, డోంట్ వరీ. మా నాన్న విషయంలో, మార్పు విషయంలో, మా అవమానాల విషయాల్లో మొక్కనటువంటి దేవుళ్ళు లేరు, దేవతలు లేరు. వెళ్ళటము, మొక్కటము, బాధగా కూర్చోవటం, చెప్పుకోవటం చేస్తే నీకు ఇది చెల్లిస్తాను అనుకోవటం, వచ్చేయటం, ఇంతే. చిన్న వయసు అయినా కూడా అంతే, అలానే చేశాను, నాకు తెలిసి తెలియనివి చేశాను, అంతే చేశాను, వెళ్ళి అడిగేదాన్ని. కానీ యేసయ్య ఎంత గొప్ప దేవుడు అండి. మా తండ్రి గురించి కన్నీటితో తల్లి మేము అందరూ ప్రార్థన చేస్తే, దేవుని బిడ్డలు అందరూ కూడా ప్రార్థన చేస్తే ఎంత గొప్ప విడుదల. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు భయపడొద్దు, నువ్వు జడియొద్దు. నువ్వు కాదు యుద్ధం చేసేది, ఎవరు? దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఎంత చక్కగా మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రజల్ని ధైర్యపరుస్తూ స్తుతిస్తూ వెళ్ళిపోతున్నారు. చూడండి 20వ వచనంలో, 22వ అధ్యాయం 20వ వచనం. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యోదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. ఏంటండి ఎంత చక్కగా హెచ్చరిస్తున్నాను. ఆయన బలపరచబడ్డాడు. ఎవరి మాట ద్వారా? సేవకుని మాట ద్వారా. అతను బలపడిన తర్వాత ప్రజల్ని ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. ఈరోజు నువ్వు బలపడుతున్నావు, వాక్యం వింటున్నావు, కానీ ఇతరులకు వెళ్ళి చెప్పం. మనం ఎవరిని బలపరిచి ఇంక దిగులు పడబాకండి, స్తుతిస్తా వెళ్దాం, పదండి యుద్ధానికి అని చెప్పి ప్రజలందరినీ తీసుకొని వెళ్ళాడంట. వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగింది చదువుకుందాం. 23, 24 వచనాలు చదువుదాం. యుద్ధం చేయడానికి వెళ్ళారు, కష్టపడి బయలుదేరారు. అమ్మోనీయులను, మోయాబీలను, సేయూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు సేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. ఒక్కడును తప్పించుకోలేదు. వాళ్ళకి ఏమొచ్చేసిందంట? కలహములు వచ్చేసింది. అందరు కలిసి వచ్చారు కదా, 3 రకాల మనుషులను అక్కడ, మోయాబీలను, అమ్మల్ని, ఎదోమీలను అందరినీ చూస్తున్నాం కదా. వాళ్ళకి ఏమొచ్చేసినాయి? కలతలు వచ్చేసేసినాయి. ఈరోజు ఉమ్మడిగా నీ మీదకి ఎంతమంది లెగుస్తున్నారు, ఎంతమంది సమూహాన్ని తీసుకొని వచ్చినా కూడా వాళ్ళకే పెట్టేస్తాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళు పారిపోతాడు సాతాను. ఎంతమంది సైన్యాన్ని వేసుకొని మన మీదకి వచ్చినా వెనక్కి తిరిగి తోక ముడుచుకొని ఏమేస్తాడు? వాడు వెళ్ళిపోతాడు. వాళ్ళే తనుకొని, అసలు వచ్చి వీళ్ళు యుద్ధం చేయాల్సింది పోయి వాళ్ళే తనుకొని చచ్చిపోయి పడున్నారంట. వీళ్ళు వెళ్ళేసరికి అన్నీ అక్కడ ఏం కనపడుతున్నాయి? శవాలే, ఇంకేమీ లేవు. ఇప్పుడు శవాన్ని చూసి భయపడతారా? వాళ్ళు భయపడతారా? శత్రువులు శవాన్ని చూసి భయపడతారా? కొంతమంది భయపడతారు. మనోళ్ళు చచ్చిన శవాన్ని చూసి కూడా భయపడతారు. శవాలను చూసి, అమ్మ అక్కడ చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి నేను రాను ఏం పిక్కు తింటారు శవాలు మిమ్మల్ని. మేము రాం, మక్కీడు మేము రాం. శవం దగ్గరికి వెళ్తే కీడ. పాపం వాళ్ళు ఎంత దుఃఖంలో ఉంటారు, చనిపోయిన వ్యక్తిని బట్టి ఎంత బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఓదార్చాలి కదా దేవుని బిడ్డలంగా మనం. శవాన్ని చూస్తే భయపడిపోతుంటారు అనమాట. అసలు కొద్ది రోజులు వాళ్ళు మనుషులు గారు కొంతమంది అయితే ఎవరినైనా చచ్చిపోయిన వాళ్ళని చూసి వచ్చారంటే ఆ భయంతో కొద్ది రోజులు వాళ్ళు దడుచుకొని జ్వరాలు వస్తాయి. కొంతమందిని అయితే తాయెత్తులేసేసుకుంటారు. నేను చెప్పేది ప్రార్థనా పరుల గురించేనండి, లోకస్తుల గురించి నాకు సంబంధం లేదు. అన్యుల గురించి నేను మాట్లాడట్లేదు, దేవుని బిడ్డల గురించే. దడుచుకున్నారంట. ఏం చేసేసుకుంటారు? తాయెత్తు. ఎందుకు వస్తారు చచ్చిపోయిన వాళ్ళు? దేవుడు ఏం చెప్తున్నాడు? రెప్పపాటులో పోయి పాతాళంలో పడి ఉంటున్నారు, రెప్పపాటులో పోయి పరలోకంలో ఉంటున్నారు. ఇంకెక్కడ నీ దగ్గరికి వచ్చి నిన్ను పట్టుకొని పీక్కు తినేది? నీ పాపములే నీకు దయ్యాల్లాగా ఎమ్మడబడుతున్నాయి. నీకు అది అర్థం కావట్లే. మన పాపములే చీకటి రూపంలో వస్తాయి. కొన్నిసార్లు దేవుని కొరకు మనం నిలబడుతున్నప్పుడు అపవాది మనల్ని ఆటంకపరచుటకు దురాత్మ సమూహముల దాడి మనం ఎదుర్కొనవలసి వస్తుంది. ఆత్మీయతలు ఎదుగుతున్నప్పుడు సో మనం జాగ్రత్తగా ఉండాలి. పడిపోయారంట. అక్కడ పడిపోతే వాళ్ళు పడిపోయిన వాళ్ళ దగ్గరంట వెండి బంగారములు దోచుకోవటానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా వాళ్ళకి? 25వ వచనం చదవమ్మా. యెహోషాపాతును
అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల మీద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు ఎన్ని దినాలు పట్టిందంట? యుద్ధం చేయడానికి పోయిన వాళ్ళు ఏమి ఎరుకొని వస్తున్నారు శవాల దగ్గర మొత్తం. అయినా నాకు ఇక్కడ ఒక పెద్ద డౌట్, యుద్ధం చేయడానికి ఒంటిని పోయినటువంటి వాళ్ళ మీద ఒంటి నిండా ఏముందంటండి? అయ్యో, యుద్ధానికి పోతున్నప్పుడు బంగారం వేసుకుంటున్నావా? అంత బంగారం అవసరమా మనకి? దేవుడు తగుమాత్రపు వస్త్రములు అంటున్నాడే. ఆ సొమ్మంతా తీసుకోవడానికి ఎన్ని దినాలు పట్టిందంటే వీళ్ళకి 3 రోజులు ఒలుసుకునే అంత బంగారం వాళ్ళు వేసుకొని వచ్చారు. అర్థమవుతుందా? 3 రోజులు. మన దగ్గర ఒక సెకండ్ చాలు, ఎవరైనా టక్కని తీసేసుకోవడానికి ఒక సెకండ్ కదా. ఈ మధ్య వెళ్తూ ఉండండి చాలాసార్లు, అప్పుడు ఎక్కువ జరిగేది. ఇక్కడ వెళ్తుంటే చైన్లు లాగేయటం, పేక పాపం ఇదైపోవటం చాలాసార్లు ఇక్కడ మనకి చాలా జరిగినాయి కదా. ఈ మధ్య కొంచెం తగ్గింది, దేవుని కృపను బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలాగా ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, వీళ్ళు భయముతో ఉన్నటువంటి ప్రజలు దేవుని మీద ప్రార్థన చేసుకొని స్తుతించుకుంటూ యుద్ధానికి వెళ్ళారు. ఏం చేసుకుంటూ? స్తుతించుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళు మోయలేనంత బంగారాలను వేసుకొని వచ్చారంట. వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారో తెలుసా? బెరాక అనే లోయలో దిగి దేవుని ఏం చేస్తున్నారంట? స్తుతిస్తున్నారు. 26వ వచనంలో మనం చదువుకుంటాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు. స్తుతిస్తూ నువ్వు వెళుతున్నప్పుడు యుద్ధము దేవుడే చేస్తాడు. హల్లెలూయా. అందుకే మనం ఎక్కువగా స్తుతించండి, ఆరాధించండి అని చెప్తూ ఉంటాం. స్తుతుల్లో అంత గొప్ప కార్యం ఉందండి. మరి ఇంత చక్కని కార్యాలు చూశాడు యెహోషాపాతు. సో భక్తిపరుడుగా ఉన్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. కానీ చిన్న లోపాలు ఇతరుల్లో మనం చూస్తున్నాం కదా. ఫస్ట్ లోపమేమో ఆహాబు కుమార్తెని కోడలుగా తెచ్చుకోవటం ఫస్ట్ చేసిన లోపం. రెండవది అతనితో కలిసి అతని మాటలు నమ్మి మాయలో పడిపోయి యుద్ధానికి వెళ్ళిపోవటం రెండవ చిన్న లోపం మనం అతను ఉన్నటువంటి చూస్తున్నాం. మూడవది, ఇంత జరిగినా కూడా మళ్ళీ ఏం చేస్తాడంటే ఇతను తన యొక్క జీవితంలో అదే 20వ అధ్యాయంలో 37వ వచనంలో చూస్తే పైన మనం చూసుకున్న 35వ వచనంలో మనం చూస్తేనంట, మిక్కిలి దుర్మార్గుడకు ఇశ్రాయేలు రాజు అహజ్యాతో స్నేహం చేసి ఊడల వ్యాపారం ప్రారంభించాడు. అప్పుడేమో ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబుతోటి వియ్యం అందుకున్నాడు. ఇప్పుడేమో ఆ రాజు తర్వాత వచ్చినటువంటి మరొక ఇశ్రాయేలు రాజుతోటి వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఒకసారి దెబ్బ పడినప్పుడు అర్థం కావట్లా మనకి. దెబ్బ పడినప్పుడు అర్థం కావట్లా. దెబ్బ మీద దెబ్బ పడతానే ఉండాలా? నీకు పడతానే ఉండాలి. కొంతమందికి అంతేలేండి. ఏంది, కొట్టే దెబ్బకి తినే దెబ్బకి ఉండదంట, పొందు ఉండదంట, తింటానే ఉంటారు. వాళ్ళ కొట్టించుకొని మొద్దుబారిపోతారంట. ఏమైపోతారంట? మొద్దుబారిపోతారు. మనుషులు మొద్దుబారిపోతారు నిజంగా. గొడ్డు మాత్రం ఒక్క దెబ్బతో వెళ్ళిపోయింది తెలుసా. గొడ్డుకు ఒక్క మాట వెళ్ళిపోద్ది. మనిషికి ఒక మాట అంటారు కానీ ఒక మాట సరిపోవట్లేదు. ఒక మాట చెబితే 10 మాటలు చెప్పేస్తున్నారు ఎదురు కదా. ఈరోజు మనం ఎలాగ ఉన్నాము? ఇతను చూడండి, ఇంత జరిగిన మళ్ళీ ఆయనతోటి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేశాడు. నువ్వు ఎవరితో బిజినెస్ చేస్తున్నా, ఎవరితో కలిసి ఉంటున్నావు, డబ్బు విషయాలు కానీ ఏదైనా కానీ జాగ్రత్త సుమా, జాగ్రత్త. దేవుని బిడ్డలం మనం, చాలా బహు జాగ్రత్తగా మనం ఉండాలి. అయితే అక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రవక్త అయినటువంటి ఎలియేజరు వచ్చారు. ఇక్కడ ఎవరు? ఎలియేజరు. ఫస్ట్ వచ్చినటువంటి ప్రవక్త వేరండి. ఆయన పేరు మీకు చెప్పాను, యోహు. ఏం పేరు? యోహు అనే ప్రవక్త వచ్చాడు ఒకసారి. రెండోసారి ధైర్యాన్ని చెప్పడానికి వచ్చినటువంటి ప్రవక్త ఎవరంటే యహాజీయేలు. ఇప్పుడు కూడా మళ్ళీ హెచ్చరించడానికి వచ్చిన ప్రవక్త ఇంకొక ఆయన ఎవరంటే ఎలియేజరు. చూడండి, ఇతని ద్వారా హెచ్చరింపబడ్డాడు. జాగ్రత్త, ఏం చేస్తున్నావు నువ్వు? 37వ వచనంలో మనం చదువుతాము. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడు నాకు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటేవి కనుక యెహోవా నీ పనులను అంతే. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచనడి వడకని చెరుపుతుంది. నీ దుష్ట సాంగత్యముల వల్ల నీ ఆశలన్నీ భంగం అయిపోతున్నాయి. అది నీకు అర్థం కావట్లా. ఏమైపోతున్నాయి? నీ పనులు భంగం అయిపోతూ ఉన్నాయి. ఈరోజు
నీ జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయం, నీ స్నేహితులతో నువ్వు ఉండే విధానం ఎంతో నష్టాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి మన యొక్క నిజ స్నేహితుడు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనతో మనం స్నేహం కలిగి ఉన్నప్పుడు, ఆయన ఆలోచన ప్రకారం మనం నడుచుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అయితే ఆ చెప్పినట్లుగానే ఏమైపోయినాయి అంట, ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయింది. వ్యాపారం ఏమైపోయింది? ఆ ఓడల వ్యాపారం స్టార్ట్ అయింది వ్యాపారము. ఆ ఓడలు ఆ ఉన్నటువంటి ఆ సామాగ్రి అంతా కూడా ఏమైపోయిందంటే కొట్టుకొని పగిలిపోయిందంట. మొత్తం ఏమొచ్చేసింది? ఇప్పుడు అతనికి నష్టం వచ్చింది. మళ్ళీ ఏం చేశాడంటే అహజ్యా రాజు మళ్ళా కబురు పంపించాడు. వస్తే వచ్చిందిలే నష్టం, మీ తర్వాత చదువుకోండి. రాజుల మొదటి గ్రంథంలో కనపడిద్ది 22వ అధ్యాయం 49వ వచనంలో. మరి మళ్ళీ మనం స్టార్ట్ చేద్దామా వ్యాపారం అని అడిగితే అప్పుడు అంటాడు, వద్దు నాయన. ఏం చెప్పాడు? వద్దు అంటే తన లోపములను ఏం చేసుకున్నాడు? సరి చేసుకున్నాడు. వద్దు ఇంకా చేయను అన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా చిన్న లోపాలు నీ జీవితంలోకి వచ్చేసినాయేమో. యెహోషాపాతు చాలా భక్తిగా ఉన్నాడు, చాలా ప్రార్థనపరుడు. కానీ చిన్న లోపాల వల్ల, చిన్న తన యొక్క లోట్ల వల్ల తన జీవితంలో కొన్నిసార్లు ఆ లోపము దేశము నాశనం అయిపోవటానికి కూడా కారణమైపోయింది. నువ్వు తీసుకున్న చిన్న లోపం, నీలో ఉన్న చిన్న లోపం కొన్నిసార్లు కుటుంబం పాడైపోద్ది. అలాంటి లోపాలు రానిబాకు, అలాంటి ఆలోచన నిర్ణయాలు రానీకు. అయితే యెహోషాపాతు నో అని చెప్పేశాడంట. చెప్పేసిన తర్వాత చక్కగా దేవుల్లో జీవించినాడు. చనిపోయిన తర్వాత అతను ఎక్కడ పాతి పెట్టబడ్డాడంట? యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతకును దావీదుపురమందు పాతి పెట్టబడెను. ఏమండి? చక్కగా దావీదుపురమందు పాతి పెట్టబడినట్టుగా యెహోషాపాతు జీవితంలో మనం చూస్తున్నాం. ఇతను 25 సంవత్సరాలు యూదావారిని పరిపాలన చేసినట్లుగా చూస్తున్నాం. ఇది యెహోషాపాతు యొక్క జీవితం. ఈరోజు దీనిలో నువ్వు నేర్చుకోవలసినటువంటి ఒక్క విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. లోపము ఏ లోపము నీలో ఉన్నదో పరిశీలన చేసుకో. మనిషి శరీర సంబంధమైన లోపం ఉంటే పర్వాలా, కన్ను గుడ్డుగా ఉందా, చెయ్యి కుంటి చెయ్య, కాలు కుంటి కాల, ఆ లోపాలున్నా పర్వాలేదు, దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతాం. ఆత్మ సంబంధమైన లోపములు నీలోనికి రానియొద్దు. అది నిన్ను నాశనానికి నడిపించింది. నిన్నే కాదు, దాన్ని బట్టి అనేకులు నాశనానికి వెళ్ళిపోతారు. యెహోషాపాతుకు వచ్చిన లోపములను బట్టి దేశము కూడా చాలా దెబ్బతినిపోయింది, దేశము కూడా చాలా నష్టపోయింది. అఫ్కోర్స్ తర్వాత అతను సరిచేసుకున్న విషయం పక్కన పెడదామండి, సరిచేసుకున్నాడు కరెక్టే, కానీ దానివల్ల చాలా నష్టం కూడా జరిగింది. ఈరోజు నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. మోకరించండి, అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ప్రభు యొక్క హస్తాలకి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.